అడవి రహస్యం. ఒకప్పుడు రంగాపురం అనే ఊరికి అటవీ ప్రాంతం చాలా దగ్గరగా ఉండేది. ఆ ఊరి పిల్లలు తరచుగా అడవిలోకి వెళ్లి ఆటలు ఆడేవారు. సురేష్, రాజు మరియు గౌరీ అనే ముగ్గురు స్నేహితులు తరచుగా అక్కడికి వెళ్లేవారు. ఒకరోజు వారు అడవిలో ఆడుకుంటుండగా చాలా విచిత్రమైన చెట్టును గమనించారు. ఆ చెట్టు చాలా వెడల్పుగా, అకస్మాత్తుగా మొలిచినట్లు కనిపించింది. ఈ చెట్టును ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు కదా అని సురేష్ ఆశ్చర్యపోయాడు. ఆ చెట్టుకు దగ్గరగా వెళ్లినప్పుడు రాజు గమనించాడు. చెట్టు కొమ్మల మధ్య ఒక చిన్న కాగితం చిలిపి కట్టుకట్టుకుని ఉంది. అతను దానిని తీసి చదవగా, ఈ చెట్టును తాకినవారెవరైనా అజ్ఞాతంగా మారతారు అని రాసి ఉంది. ఖాళీ భయపెట్టడానికి రాసినట్టు ఉంది అని రాజు నవ్వుతూ చెట్టును తాకాడు. ఆ వెంటనే మాయమైపోయాడు. సురేష్, గౌరీ భయంతో పరుగెత్తారు. రాజు ఎక్కడిపోయాడు అని గౌరీ ఏడవసాగింది. ఆ చెట్టులో ఏదో రహస్యం ఉందని వారికి అనుమానం కలిగింది. రాజు